అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయని సహించే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అన్నారు. లోన్ రికవరీ ఏజెంట్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏజెంట్ల నుంచి బెదిరింపులు, ఒత్తిడి ఎదురైనప్పుడు బాధితులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిలారి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి మావల వరకు వెళ్లే డివైడర్లో పిచ్చిముళ్ల మొక్కలు పెరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మొక్కలు మారాయని చెబుతున్నారు. ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అంటూ మండిపడుతున్నారు. ముళ్ల మొక్కలను తీసేసి ప్రమాదాల నుంచి తమను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో బజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలుర బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని బజరంగ్ దళ్ యూత్ సభ్యులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ప్రైజ్ మనీ ఇచ్చి ఉత్సాహపరిచారు. బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ఆలయాలను సందర్శించారు. అంబర్పేట, కాచిగూడ, నింబోలి అడ్డా, హిమాయత్ నగర్, శ్రీ ముత్యాలమ్మ, షేక్పేట్, మెహదీపట్నం, మల్లేపల్లి, కట్టమైసమ్మ ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కిషన్ రెడ్డి. ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మారిడమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. డివిజనల్ పివి శ్రీహరిరాజు, ఈవో విజయలక్ష్మి సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. పాతబస్తీలో తెలంగాణ బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ జిల్లా యానంలో పులసల సందడి కొనసాగుతుంది. కిలో పులస చేప వేలంలో 22,000 పలికింది. గత వారంలో 18,000కు కిలో పులస చేప విక్రయించారు మత్స్యకారులు. హైదరాబాద్ గౌలిగూడలోని శ్రీ మహంకాళి దేవాలయాన్ని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆనంద్ గౌడ్లు దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.